ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. శ్రీ గురుభ్యో నమః. మనలో చాలామంది భగవంతుని తెలుసుకోవాలను, లేకపోతే శాంతి కావాలను, లేకపోతే భగవద్ దర్శనం కోసము ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాం. ఉపాసనా మార్గమును, ధ్యాన మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, వారి వారి సంస్కారాలను బట్టి వారు ఆయా మార్గాలను ఎంచుకొని ఏదో సాధించాలని ఆ సాధన చేస్తూ ఉంటాము. ఈ ప్రయాణంలో, ఈ మార్గంలో చాలామంది సాధన సరిగ్గా జరగకపోయినా, మధ్యలో ఎటువంటి అవాంతరాలు ఎదురవుతున్నా దానికి కారణము తల్లిదండ్రులను, భార్యాపిల్లలను, లేకపోతే బంధువులను, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళను, అంటే ఈ సంసారమే ఒక పెద్ద అవరోధమని ఈ సాధకులు భావిస్తూ ఉంటారు. భగవాన్ ఏమంటారంటే సంసారం గురించి, అసలు మీరు సంసారంలో ఉన్నారా లేదా సంసారం మీలో ఉందా? అంటే సంసారము బయటకు కనిపించేదా లేక నీ మనసులో ఉందా? మనమేమనుకుంటాం, సంసారం అనేది మన లోపల లేదు, బయటే ఉంది. ఎందుకంటే భార్య పిల్లలు కనిపిస్తున్నారు కదా, కాబట్టి భార్య బిడ్డల రూపంలో అడ్డొస్తుంది అని మనం అనుకుంటాం. భగవాన్ ఏమంటారంటే అప్పుడు నవ్వుతూ, నువ్వు చెప్తున్న సంసారాన్ని వదిలి ఇక్కడ ఉంటే ఇదొక సంసారం కాదా? పోనీ కాషాయ వస్త్రాలు ధరించి, కమండలం ధరించి ఇక్కడ కూర్చుంటే ఇదొక సంసారం కాదా అన్నారు. సంసారం అంటే మన మనస్సులో జరిగే నిత్య సంఘర్షణ పోరాటాలే సంసారం. కాబట్టి మన మనస్సే అసలైన సంసారం. ఆ మనస్సులో జరిగే ఆ సంఘర్షణలను నువ్వు అదుపులో పెట్టుకోలేక, అసలు అవేంటో నువ్వు విచారణ చేయలేక, నువ్వు భార్య పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెల్ని నిందిస్తూ ఉంటాం. కాబట్టి సంసారము విడిచి మనము ఎక్కడికన్నా వెళ్తామా? ఆకాశంలోకి ఎగిరి వెళ్తామా? మనం భూమి మీదే కదా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అదే మనస్సు, అదే ప్రపంచం. కాబట్టి మనము ఎక్కడుంటే అదే సంసారం. భగవాను ఒక సందర్భంలో నవ్వుతూ ఇలా అంటారు, చూడండి, నేను ఏమీ వద్దని ఒక గోచిగుడ్డతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సంసారమో ఇక్కడ. మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉన్నది ఇక్కడ అంటారు నవ్వుతూ. భగవాన్ రామకృష్ణ పరమహంసులు కూడా సంసారం గురించి ఇలా అంటారు, గృహస్థులైనటువంటి భక్తులు సంసారంలో పని మనిషిలా మెలగాలి. ఇంటి పని మనిషి పనులన్నిటినీ చేస్తూనే ఉంటుంది, కానీ ఆమె మనస్సు మాత్రం తన స్వగ్రామంపైనే ఉంటుంది. అంటే భక్తులు భగవంతునిపై మనస్సు నిలిపి తమ కర్తవ్యాలు చేసుకుంటూ ఉండాలి. సంసారంలో ఉంటే దేహానికి ఆ లౌకికమైన జంజాటన, అంటే ఈ బురద అంటుకునే తీరుతుంది. కానీ నిజమైన భక్తుడైనటువంటి సంసారి సంసారంలో బురద చేపలాగా జీవిస్తాడు. ఆ చేప బురదలో ఉంటుంది, కానీ బురద మాత్రం దానికి అంటుకోదు అంటారు. సరే, నీకు నిజంగానే సంసారం ఉంది అనుకుందాము. భార్య పిల్లలు వీళ్ళందరూ నువ్వు వాళ్ళతో జీవిస్తున్నావు అనుకుందాము. వాళ్ళ వల్ల నీ సాధనకి అవరోధము, అంతరాయము కలుగుతుందని అనుకుందాము. నువ్వు చేసుకునే సాధనకు నీ సంసారము తీవ్ర ఇబ్బంది పెడుతుంది అనేది నిజమే అయితే, అదే ఇబ్బంది నీకు నువ్వు గాఢ నిద్రలో నువ్వు నిద్రపోతున్నప్పుడు మరి ఇవన్నీ ఎటుపోయినాయి? నీ భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఈ సంసారము, ఈ అవరోధాలు, ఈ అంతరాయాలు, నువ్వు అనుకునే బాధలు, దుఃఖము, అశాంతి, ఇవన్నీ నువ్వు నిద్రపోతున్నప్పుడు ఇవన్నీ నీతో పాటు ఎందుకు నిద్రలోకి రావట్లేదు? ఇవన్నీ గనక నిజంగా ఉంటే అవి నీతో పాటు
ఉండాలి, నీతో పాటు నీ నిద్రలోకి రావాలి. మళ్ళీ పొద్దున్నే లేచి సంసారము, నీ భార్య, పిల్లలు, వాళ్ళతో పడే కష్ట నష్టాలు ఇవన్నీ నువ్వు మళ్ళీ తాదాప్యం చెంది వాళ్ళు నిన్ను దుఃఖ పెడుతున్నారనో లేకపోతే వాళ్ళ వల్ల నీకు అశాంతి కలగజేస్తుందనో నువ్వు చెప్తున్నావు. వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనో లేకపోతే కాషాయ వస్త్రాలు ధరించి అరుణాచలానికో తిరుపతికో కాశీకో వెళ్ళి అక్కడేదో ఒక ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలనో ధ్యానం చేసుకోవాలనో అని చెప్తున్నావు కదా. ఈ ప్రశ్నలన్నీ నువ్వు నిద్ర నుంచి లేవంగానే నువ్వు అడుగుతున్నావు. కానీ నిద్రలో ఈ ప్రశ్నలన్నీ ఎటుపోయినాయి. నిద్ర నుంచి మేల్కొంగానే మళ్ళీ ఈ యొక్క బంధాల నుంచి వీటి నుంచి ఈ అంతరాయాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నావు. అంటే మేల్కొన్నప్పుడు నువ్వే ఉన్నావు, నిద్రలో నువ్వే ఉన్నావు. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది పర్సన్, యు ఆర్ ది సేమ్ పర్సన్ త్రూ అవుట్. అంటే జాగ్రత్త అవస్థలో ఒక అవస్థలో వీటి నుంచి దుఃఖపడుతున్నావు, వీటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఈ సంసార బాధల నుంచి నువ్వు ఈ అంతరాయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు. కానీ ఇంకొక అవస్థలో నిద్రావస్థలో వీటి గురించి దుఃఖపడేవాడు లేడు, ఈ ప్రశ్నలు వేసేవాడు లేడు, సంసార బాధలు లేవు, భార్య పిల్లలు లేవు, ఇల్లు వాకిలి లేదు. అక్కడ హాయిగా పడుకుంటున్నావు. అంటే నిజంగా కనుక సంసారం అనే దుఃఖము నిన్ను దుఃఖ పెడితే ఇదే దుఃఖము అదే నిద్రావస్థలో కూడా ఉండాలి. కానీ అక్కడ నువ్వు హాయిగా పడుకుంటున్నావు. అంటే ఇవి కేవలం నీ ఆలోచనలు మాత్రమే. సత్యం అనేది, నిజం అనేది అన్ని అవస్థల్లోనూ ఒకే రకంగా ఉంటుంది. అది మారదు. మారేది సత్యము కాదు, అసత్యము, అజ్ఞానము, భ్రాంతి. ఇక్కడ నువ్వు చెప్తున్నావు ఈ భార్య పిల్లలు ఈ సంసారం వల్ల నాకు దుఃఖం వస్తుందని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చెప్పట్లా. యూ థింక్ దట్ సో అండ్ సో ఈజ్ యువర్ వైఫ్ అండ్ సో అండ్ సో ఆర్ యువర్ చిల్డ్రన్. యు ఆల్సో థింక్ దట్ యు ఆర్ బౌండ్ టు దెమ్. అంటే ఇవన్నీ నీ ఆలోచనలు మాత్రమే. అంటే ఈ ఆలోచనల్ని నువ్వు ఎంటర్టైన్ చేసి నువ్వు బాండేజ్ ఏర్పరచుకొని బంధం ఏర్పరచుకొని ఇప్పుడేమంటున్నావు, వాటి నుంచి విముక్తి కావాలంటున్నావు. నీకు నిద్రలో ఏ ఆలోచనలు లేవు కాబట్టి అక్కడ నీకు ఎటువంటి సంసార బాధ, ఎటువంటి దుఃఖము లేదు. మళ్ళీ నిద్ర నుంచి మేల్కోగానే నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి వాళ్ళు నీకు కనిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నీ ఆలోచనలే నీ దుఃఖానికి కారణము. కాబట్టి ఆలోచనలు వదులుకుంటే దెర్ ఈజ్ రిలీజ్. కాబట్టి బంధం అనేది బయట లేదు, నీ ఆలోచన రూపంలో నీ లోపలే ఉంది. కాబట్టి నువ్వు బయట వెతకాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ చెయ్యి. అంటే ఈ ప్రశ్నలు అడిగేది ఎవరు? నాకు దుఃఖం ఏర్పడుతుంది, నా భార్య పిల్లల వల్ల నాకు అంతరాయం కలుగుతుంది, నాకు సంసార బాధలు ఉన్నాయి, నాకు ఈతి బాధలు ఉన్నాయి, వీటి నుంచి నేను విముక్తి పొందాలి, వీటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయి అక్కడ సాధన చేసుకొని అక్కడే హాయిగా ప్రశాంతంగా ఉండాలి అని ప్రశ్నలు వేసేవాడు ఎవడు? వాణ్ణి పట్టుకో, వాణ్ణి కనుగొను. ఇదే భగవాన్ చెప్తున్న అనాత్మ విచారణ. భగవాన్ ఏం చెప్తున్నారంటే నేను అనేది ఒక ఆలోచన. నిద్రలో నేను ఉండదు. ఈ నిద్రలో ఈ నేను అనే తలంపు అణిగి ఉంటుంది. ఈ నేను అనేది మొట్టమొదటి తలంపు, అడుగున ఉన్న తలంపు. ఇది కూడా ఒక ఆలోచనే. మిగతా ఆలోచనలన్నీ ఆ నేనుకి వస్తాయి. దేహము నేను అని చెప్పేది మొట్టమొదటి తలంపు, మొట్టమొదటి ఆలోచన. నిద్ర నుంచి మేల్కోగానే మొట్టమొదటి తలంపు దేహము నేను అనే తలంపు వస్తుంది. మిగతా ఆలోచనలు అన్నీ ఈ మొదటి నేను కేంద్రంగా ఆధారంగా పెట్టుకొని మిగతా ఆలోచనలన్నీ వస్తాయి. ఈ ఆలోచనల యొక్క కేంద్రము దేహమే. మనకి మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ
మన యొక్క సంస్కారాలు బట్టి ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అంటే ఇదిగో ఈ నేనుకి వస్తాయి. దేహము నేను అనే తలంపుకి వస్తాయి. ఇందాక నాకు సంసార బాధలు ఉన్నాయి అంటున్నావు కదా, ఈ ఆలోచన ఈ దేహము నేను అనే ఆలోచనకి వస్తుంది. వచ్చిన ఆలోచనలన్నీ ఎవరికి వస్తుంది అని ప్రశ్నించుకుంటే ఆ తలంపు నాకు వస్తుంది. ఈ ఆలోచనలన్నీ ఏ నేనుకు వస్తున్నాయి? ఆ నేను ఎవడను? ఆ నేనుని ప్రశ్నిస్తూ ఉంటే ఆ నేను లోపలికి వెళ్ళటం ప్రారంభిస్తుంది. ఆ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళటం ప్రారంభిస్తుంది. అది లోపలికి వెళ్ళటం ప్రారంభించేటప్పటికీ దానికి వచ్చే తలంపులన్నీ అణిగిపోతాయి. ఇది లోపలికి వెళ్తున్నప్పుడు భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. ఇది హృదయంలోకి వెళ్తుంది. దాని జన్మస్థానం హృదయం అని చెప్తారు భగవాను. దాని పుట్టిన చోటు అది చూడగానే మరుక్షణం అది చనిపోతుంది. చనిపోతే భగవంతుడు అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా ఉన్నాడు కదా. చనిపోతే ఆ అంతర్యామే నేనుగా వ్యక్తమవుతుంది. కృష్ణుడు చెప్పిన నేను అదే అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాను అంటాడు కదా, అదే ఈ నేను. ఎప్పుడైతే ఈ మాయా నేను అదృశ్యమవటం, అంతర్యామిగా ఉన్న ఆ నేను వ్యక్తమవటం రెండు ఏకకాలంలో జరుగుతుంది. సూర్యుడు ఉదయించటం, వెలుగు రావటం రెండు ఏకకాలంలో జరిగినట్టు. ఇప్పుడు ఈ వ్యక్తమైన నేనుకి ఈ శరీరానికి ఎటువంటి సంబంధం లేదు. దీనికి చావు పుట్టుకలు లేవు, కానీ శరీరానికి చావు పుట్టుకలు ఉన్నాయి. ఎప్పుడైతే ఉన్నాను అనే అనుభవం నీకు వ్యక్తమవుతుందో శరీరము కాలి బూడిదైపోయినా ఈ నేను మాత్రం ఉంటుంది. ఈ ఉండటము అనే స్థితే భగవంతుడు, అదే జ్ఞానము, అదే ఆత్మ, అదే సద్వస్తువు, మరణం లేని సద్వస్తువు. ఎప్పుడైతే ఈ సద్వస్తువు అనుభవంలోకి వచ్చిన తర్వాత దానికి శరీరాలతోనూ లోకాలతోనూ ఎటువంటి సంబంధం లేదు. అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే బ్రహ్మం. దానికి కాలం లేదు, దూరం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. దాని స్వరూపం ఆనందం. భగవాన్ ఏం చెప్తారంటే శాంతి, సుఖము, ఆనందము అవి నీ హృదయంలోనే ఉన్నాయి, బయట ఎక్కడా లేదు. ఒకవేళ సుఖం అనేది బయట ఉండి అది గనక నువ్వు తీసుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు అది దుఃఖం కింద మారిపోతుంది. ఎందుకంటే అది ఒక దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి. ఈ నేను ఎవడను అనే ప్రశ్న ఎందుకంటే నేను అనే తలంపు ఏ మూలం నుండి వస్తుందో ఆ మూలాన్ని తెలుసుకోవటానికి. ఎప్పుడైతే అనుగ్రహం చేత అది వ్యక్తమవుతుందో అప్పుడు అంతర్యామిగా ఉన్న ఆ సత్యము వ్యక్తమవుతుంది. అది ఎలా వ్యక్తమవుతుంది అంటే నేనుగానే వ్యక్తమవుతుంది. శరీరం పోయినా నేను పోవటం లేదు అనే అనుభవం ఉంటుంది. పైగా ఆనందంగా శాంతిగా ఉంటుంది. శరీరం ఉన్నదానికి పోయిన దానికి ఎటువంటి తేడా ఉండదు. ఇది భగవాన్ చెప్తున్న అనాత్మ విచారణ మార్గము. ఇక్కడ అనాత్మ విచారణ అని ఎందుకు అంటున్నామంటే ఆత్మని ఎవరు విచారణ చెయ్యలేరు. ఈ అహంకారంతో, ఈ మాయా నేనుతో, ఈ దేహాత్మ బుద్ధితో, ఈ శవబుద్ధితో, ఈ వ్యక్తిత్వంతో ఆ ఆత్మను, ఆ సద్వస్తువును, ఆ జ్ఞానాన్ని ఎవరు విచారణ చెయ్యలేరు. ఎవరు దాన్ని కనుగొనలేరు. ఎవరు దాన్ని పొందలేరు. అహంకారం నిలబెట్టుకుంటూ ఆత్మని ఎవరు పొందలేరు. ఎందుకంటే
దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ. ఆత్మకి అనాత్మకి మధ్యలో ఎటువంటి వారధి లేదు. ఈ దేహాత్మ బుద్ధిని, ఈ దేహబుద్ధిని, ఈ శవబుద్ధిని మూలంతో సహా పికిలించటానికి ఎవరు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు అనుగ్రహం లేకుండా, ఆత్మ అనుగ్రహం లేకుండా ఈ అహంభావము మరణించదు, నశించదు, అంతరించదు, నష్టపోదు. కాబట్టి అనుగ్రహం చేత అది తనకు తానుగా అది ప్రకాశిస్తారే తప్ప ఈ అహంకారంతో దాన్ని తెలుసుకోలేవు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే, జీవుడికి కాదు. ఆత్మానుభవంలో జీవభావన జనించదు. సూర్యునిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానంలో అజ్ఞానం అనేది లేదు. ఇక్కడ దేహాత్మ బుద్ధి అనే భ్రాంతి తొలగిందే తప్ప ఆత్మని నువ్వు కొత్తగా పొందలేదు. అది ఆల్రెడీ సిద్ధించి ఉంది. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఆత్మవే. ఎందుకంటే ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది. అసలు అహంకారము ఉదయించనే లేదు. 2 నేనులు లేవు. ఉన్నది ఒకటే నేను. అదే అహంస్ఫురణ. ఇక్కడ కేవలము అహంకారము ఉన్నదేమోనని విచారణ చేశామే తప్ప అహంకారం అనేది అసలు జనించనే లేదు. అవిద్య అసలు ఉదయించనే లేదు. దానికి నిజమైన అస్తిత్వం లేనే లేదు. ఉన్నదల్లా జ్ఞానమే. ఆత్మ సాక్షాత్కారము ఎప్పుడూ ఉండనే ఉంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.